పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనకి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొమడవోలు అనే పాలగూడెంలో ఇందిరమ్మ కాలనీలో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. దాని విషయమే మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. 31వ తారీఖు నాడు మధ్యాహ్నం 2-2:30 గంటల ప్రాంతంలో ఈ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఈ బోరగా పూనూరు రాజేష్ అనే అతను ఇంట్లో ఉండగా అతనికి తెలిసినటువంటి అదే కాలనీకి చెందినటువంటి ఈ బోరగా చిన్ని నాని అనే అతను కొంతమంది ముద్దాయిలతో వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి పిలిచి మాట్లాడదామని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క చర్చి ముందు తీసుకొచ్చిన తర్వాత అతన్ని పడవటం జరిగింది. అతను బ్లడ్ ఫుల్లో ఉండగానే అతను కుమార్తె వెంటనే చూసి అరిసింది. వెంటనే కుమారుడు కూడా బయటకు వచ్చి అందరూ కూడా వచ్చి చూశారు. చూసిన తర్వాత వీళ్ళు గబగబా పొడిసేసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరూ కూడా వాళ్ళు ముందుగానే ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఎత్తిగా కారులో పారిపోయారు. కారు పారిపోయిన తర్వాత వెంటనే మనకి చనిపోయిన అతన్ని వాళ్ళ భార్య, పిల్లలు, అందరూ బంధువులు కూడా ఇమీడియట్గా అతను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి సమాచారం మేరకు ఇమీడియట్గా రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 249/2025 కింద అండర్ సెక్షన్ 103(1), 351(3), రెడ్ విత్ 3 and 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా మన 1 టౌన్ సిఐ గారిని మరియు 2-3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, మొదట ఈ యొక్క మర్డర్ కేసుకి ఒక చిన్ని నాని అనే అతను తప్ప మిగతా ముద్దాయిలు అని కూడా వాళ్ళు ఒకళ్ళిద్దరిని వాళ్ళు చూశారు, కానీ అసలు ఎలా జరిగింది ఏంటనే దానికి ఇచ్చేశారు. తర్వాత కొంతమంది ఏమో మిగతా ముద్దాయిలను కూడా చూడటం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క నాని ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే దాన్ని చూసుకుంటా వస్తే ఆ యొక్క కాన్ఫరెన్స్ ప్రకారం కారుని వచ్చేసి కామరపుకోటలో ఉన్నటువంటి ఊర్లో నియర్ బస్ స్టాండ్ దగ్గర వదిలేసేసి వీళ్ళు పారిపోవటం జరిగింది. తదుపరి అక్కడి నుంచి కూడా మనం ఎఫ్ఎస్ఎల్ టీముని రప్పించడం, అదేవిధంగా క్లూస్ టీము, తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని అందరూ కూడా రప్పించి ఇవన్నీ చూడగా ఇంకా ఈ కేసులో ముద్దాయిలు చాలామంది ఉన్నారని ఒక నిర్ణయానికి వచ్చి రావడం జరిగింది. దీనిపైన మన 1 టౌన్ సిఏ గారు స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఈ స్పెషల్ టీం ఫామ్ చేస్తే ఈరోజు ఉదయం వీళ్ళందరూ కూడా మనకి ఎన్హెచ్సి హైవే వెనక రత్నాస్ రెస్టారెంట్ వెనక భాగంలో వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎలా వెళ్ళిపోవాలని పన్నాగం చేస్తుండగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే బొరగ చిన్ని నాని అనే అతను ఉన్నాడో ఇతను అదే ఏరియాకు చెందిన అతను వ్యక్తి. ఇతనికి ఈ యొక్క చనిపోయినటువంటి పూనూరు రాజేష్కి గతంలో వీళ్ళందరూ ఒకటే దీని కింద ఉండేవాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క సెటిల్మెంట్లు చేయటం, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆడవాళ్ళ విషయంలో వీళ్ళకి కొంత అభిప్రాయ భేదాలు రావటం, తర్వాత ఇతను ఏదైతే చిన్ని నాని అని అతను డ్రైవర్గా వెళ్ళటం, ఆ డ్రైవర్గా కొంతకాలం చేసుకుంటుంటే ఈ గ్యాంగ్లో నుంచి వీళ్ళకి విభేదాలు రావటం మొదలుపెట్టాయి. దీన్ని ఆసరా చేసుకుని ఇతన్ని 2-3 చోట్ల అవమానించడం జరిగింది. దీంతో అతను కక్ష పెంచుకున్నాడు. అదేవిధంగా ఈ చిన్ని నానికి అనేక చోట్ల కూడా ఇతనికి సపోర్ట్ రాలేదని చెప్పేసి కొన్ని ఇతనికి పర్సనల్ విషయాల్లో కూడా అడ్డుకుంటున్నాడని, తర్వాత ఇతనికి సంబంధించిన ఒక వ్యక్తితోటి ఇతను వివాహేతర సంబంధం పెట్టుకోవటం, దాని విషయమే వాళ్ళ బంధువులు అడగటానికి వచ్చినప్పుడు ఇతని అడ్రస్ చూపించడం, ఇలాంటివన్నీ కూడా ఇతని మనసులో ఇంకా కక్ష పెంచుకున్నాడు. ఇతను ఉంటే మనల్ని ఎప్పటికైనా ఇదిగా ఉంటాడని ఓవర్ పవర్ చేస్తాడు, ఇంకా మనం ఇక్కడ బతకలేమని నిర్ణయించుకోవడంతో పాటు అసలు ఈ రాజేష్ అనే అతన్ని తీసేస్తే తనే ఆ పాలగూడెంలో ఇందిరమ్మ కాలనీలో పెత్తనం చేయొచ్చని ఒక దురుద్దేశంతో ఒక పథకం ప్రకారం ఈ యొక్క మిత్రులు ఉన్నారు. ఆ మిత్రుడు అయినటువంటి ఈ ముద్దాయిలు ఉన్నారు, ఎవరైతే ఈ బాలు, అదే లంకపల్లి బాలకృష్ణ అనే బాలు, తర్వాత సామంతుల అజయ్, ఎరియాస్ బెస్సి, ఈ సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీళ్ళందరితోటి ఒక సమావేశం కలిపేసి ఏదో రకంగా ఇతను అంతమొందించాలనే ఉద్దేశంతో ఇతను ఒక ప్లాన్ చేసుకుంటాడు. దానికోసం వాళ్ళ మిత్రులందరినీ కూడా కారు కావాలి దీనికి అక్కడికి వెళ్ళటానికి నిర్ణయించుకొని ఒక ట్రావెల్స్లో తెలిసిన అతనికి కారు కావాలని చెప్పి కారు అద్దెకు తీసుకుంటాం జరుగుతుంది.
ఆ తర్వాత మన నలుగురు అయితే చాలు, ఇంకా మనుషులు కావాలని చెప్పేసి ఈ ఉగ్గున షణ్ముఖ వేణుగోపాల్ కటారి పూర్ణ చంద్రశేఖర్ వేణు కూడా పిలిపించుకుంటారు. వీళ్ళ యొక్క పథకాన్ని ఇమీడియట్గా చెప్పడం జరుగుతుంది. ఈ పథకంలో ఏం చేస్తే ఎలాగని చెప్పేసి మాట్లాడుకుందాం రమ్మని బయటికి పిలిస్తే వస్తాడు. ఎట్లాగో పాత పరిచయాలు ఉన్నాయని ఒక ఆలోచనతో ఇతను ముందే సిద్ధంగా ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో ఉండటంతో ఇతను చాకులు కొనటం జరుగుతుంది. అవన్నీ కూడా పెట్టుకున్నాడు రెడీగా. మాట్లాడదామని ఇంట్లో నుంచి తలుపు కొడితే అతను అప్పుడే భోజనం చేసుకుని బయటకు ఎవరు వచ్చారంటే చిన్ని నాని బాబాయ్ వచ్చాడని చెప్పేసి కూతురు చెప్పడం. ఇతను బయటకు వస్తాడు. ఏంటని మాట్లాడదామని బయటకు రాగానే మాట్లాడుతున్నట్టుగా నటించేసి వీళ్ళు కొంతమంది ఈ ఎవరైతే రాజేష్కి అనుచరులు ఉంటారో ఎవరైనా వస్తారేమో కాపలా కాయటం, కొంతమంది ఏమో ఇది చేయటంతో ఏదైతే చిన్ని నాని అదేవిధంగా అతనితో పాటు బెస్లీ అనే ఇతను తర్వాత ఈ బాలు వీళ్ళందరూ కూడా చుట్టుముట్టి అతను పడవటం జరిగింది. పడవటం అతను కేకలు విని ఇంట్లో నుంచి కుమారుడు రావటంతో అలానే ఆ యొక్క చనిపోయినటువంటి రాజేష్ యొక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. చూడటం వీళ్ళని అమ్మడపడటంతో వెంటనే ఈ సుధాకర్ అని ఉన్నాడు, ఇతను కార్ డ్రైవ్ చేస్తూ రెడీగా ఉండి వీళ్ళందరినీ తీసుకొని కారులో వెంటనే తీసుకొని పారిపోయాయి. అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరిపోయేసి అక్కడి నుంచి వీళ్ళు కామరపుకోటలో కారు వదిలేసేసి ఎవరి కార్డులు తలొక దిక్కున పారిపోవటం జరిగింది. వీళ్ళని వివిధ రకాలుగా చెక్ చేసి ట్రై చేశాము. ఈ లోపల ఈ రోజు నాడు వీళ్ళందరూ ఎటువంటి పారిపోయి ఏదో రూపంలో వీళ్ళు మళ్ళీ దీన్ని తప్పించుకొని అందరం కలిసి వేరే ఊర్లకి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నగా రాబడిన సమాచారం మేరకు వంటం సేయ గారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక వ్యక్తిగతంగా ఇతని మీద దాడి చేశాడని, చిన్ని నాని అనే అతని మీద దాడి చేశాడనే కారణంగాను, మరియు అక్కడ ఇతన్ని లేపేస్తే తన ప్రాబల్యం పెంచుకోవచ్చు అని ఒక కేవలం దురుద్దేశంతో ఇతన్ని అంతమొందించడం జరిగింది రాజేష్ని. కాబట్టి ఈ రోజునాడు వీళ్ళు దొరకటంతో వీళ్ళ దగ్గర వీళ్ళు అంతకుముందు వదిలేసినటువంటి కారుని, విధంగానే ముద్దాయిల యొక్క వాళ్ళు ఉపయోగించినటువంటి చాకులు, వాళ్ళ బట్టలు, అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ దాని స్కూటరు ఇవన్నీ కూడా, ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు చాలా అనుకున్నప్పుడు ఇద్దరు ముద్దాయిలు కూడా వాళ్ళు స్కూటర్ వేసుకొని వస్తారు. ఆ స్కూటర్ అన్నిటిని కూడా ఈ కేసులో దర్యాప్తుల భాగం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందరికీ ఈ రకంగా హెచ్చరిస్తున్నాం, ఎవరైతే ఈ యొక్క దందాలకు పాల్పడుతున్నారో, ఈ రకమైన చిల్లర గొడవలకు వెళ్తున్నారో అందరూ తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. మీ అందరూ కూడా ఇలాంటి ఇది మర్డర్ కేసులో ఇరుక్కోవటమే కాకుండా వీళ్ళందరిపైన ఇంకా ఎవరైతే ఇందులో ఇంకా లోతైన దర్యాప్తు చేస్తాం. ఇందులో చిల్లర ముళ్ళ రాశాలు వేసి చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇందులో చాలామంది పైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరినీ ఏలూరులో ఉన్న ఇలాంటి ఎవరైతే ఈ చిన్న చిన్న దందాలు చేస్తూ రౌడీ ఇజం పాల్పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ పైన షీట్లు ఓపెన్ చేయడంతో పాటు ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మాత్రం జరుగుతుంది.